ఒక చిన్న గ్రామంలో సీతమ్మ అనే వృద్ధ మహిళ ఉండేది. ఆమె తోటలో ఎన్నో రకాల పూలు, పండ్లు ఉండేవి. గ్రామంలోని పిల్లలందరూ ఆమె తోటలో ఆడుకోవటానికి వచ్చేవారు. ఒకరోజు వేసవికాలం అయిపోతుండగా సీతమ్మ పిల్లలందరినీ పిలిచి ప్రతి ఒక్కరికి ఒక చిన్న ప్యాకెట్ విత్తనాలు ఇచ్చింది. ఈ విత్తనాలను మీ ఇంట్లో నాటి నీళ్లు పోసి జాగ్రత్తగా చూసుకోండి. 3 నెలల తరువాత ఎవరి మొక్క అందంగా పెరుగుతుందో చూద్దామంది. పిల్లలు ఆనందంగా విత్తనాలు తీసుకెళ్లారు. రమ్య అనే పాప కూడా విత్తనాలను నాటి ప్రతిరోజు నీళ్లు పోసేది. కానీ వారాలు గడిచినా మొలక రాలేదు. రమ్య నిరాశగా ఉన్న విత్తనాలను తీసి కొత్త విత్తనాలు వేయలేదు. సీతమ్మ ఇచ్చినవే చివరి వరకు చూసుకుందామని నిర్ణయించుకుంది. 3 నెలల తరువాత పిల్లలందరూ తమ మొక్కలతో సీతమ్మ ఇంటికి వచ్చారు. అందరి మొక్కలు పూలు పండ్లు ఇచ్చాయి. కానీ రమ్య చేతిలో ఖాళీ కుండ ఉంది. ఆమె తల దించుకొని, క్షమించండి సీతమ్మ, నా విత్తనం మొలకెత్తలేదు అంది. సీతమ్మ చిరునవ్వుతో రమ్యను పిలిచి నిజమైన విజేత రమ్య అని ప్రకటించింది. అందరూ ఆశ్చర్యపోయారు. సీతమ్మ వివరించింది, నేను ఇచ్చిన విత్తనాలు ఉడికించినవి, అవి మొలకెత్తవు. చాలామంది కొత్త విత్తనాలు వేసి నన్ను మోసం చేశారు. కానీ రమ్య మాత్రమే నిజాయితీగా చూసి ఫలితం రాకపోయినా అబద్ధం చెప్పలేదు. రమ్య ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఆ రోజు గ్రామంలోని పిల్లలు నిజాయితీ విలువను నేర్చుకున్నారు. నీతి: ఫలితానికి కాకుండా మన కృషికి, నిజాయితీకి ఉండాలి. నిజాయితీ ఎప్పుడూ గెలుస్తుంది. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.